నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఆయన మనల్ని ప్రతిసారి ప్రతి అంశంలో మోటివేట్ చేస్తూనే ఉంటారు. బట్ ఆయన ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చాలా కష్టాలని చెప్పేదానికంటే చాలా బాధల్లో ఉన్నారు అని చెప్పేసి అని ఏదైతే సంఘటన జరిగిందో దానికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఉన్నటువంటి వ్యక్తి దువ్వాడ శివప్రసాద్ గారు. ఆయనే భరతవర్ష డిజిటల్ మీడియా ఫౌండర్. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. హిందువులే వెళ్ళి దాడి చేయడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అసలు ఏ విధంగా చూసుకోవాలి ఒక కామన్ మ్యాన్? ఫస్ట్ లైన్ మనం ఏమనుకుంటున్నాం అంటే హిందువులే వెళ్ళి దాడి చేశారు అంటున్నాం కదా. అలానే వస్తుంది పేరు, ఎందుకంటే రఘువీరారెడ్డి అని తెలుస్తుంది. వీర రాఘవరెడ్డి. సో వీర రాఘవరెడ్డి ఆర్ శ్రీరామరాజ్యం ఆర్ ఏదైనా సరే పేరు ఏదైనా ఒక లైన్ మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మన శత్రువు ఎప్పుడు మన రూపం ధరించే కొడతాడు. ఓకే. కసబ్ ఉన్నాడు. మనుషులకు చొరబడ్డానికి వాడించుకున్న వేషధారణ హిందువుగానే. తాడు కట్టుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాగానే అందరూ కూడా వాడిని హిందూ అనుకున్నారు. ఎందుకంటే వాడు కొంచెం ఆ హిందూ అటైర్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రాన వాడికి మన ధర్మానికి సంబంధం లేదు. ఈ వీర రాఘవరెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకుంటే లాస్ట్ 7 years నుంచి అతని వీడియోస్ కానీ న్యూస్ కానీ అతని పైన ఉన్న కేసెస్ కానీ పరిగణలోకి తీసుకుంటే అతను 2 రకాలకు చెందినవాడే ఉండాలి. ఒకటి మానసికంగా స్థితి సరిగ్గా లేనివాడై ఉండాలి. అంటే ఒక పిచ్చివాడు జనారణ్యంలో ఉంటున్న వ్యక్తి. 2 ఏదో ఒక క్రిమినల్ ఇంటెన్షన్తో జనాల్లోకి ఎలాగోలాగ చొరబడాలని హిందుత్వాన్ని ఎంచుకున్నవాడే ఉండాలి. అంటే హిందూ ముసుగులో ఉన్నారని అనుకోవాలి. హిందూ ముసుగులో ఉన్నటువంటి ఒక రోబరీ గ్యాంగ్ టైప్. అంటే ఆయనకి మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి లేదు. ఎందుకంటే ఎందుకు అని అంటే ఆయన మాటల్లో ఆయన అలా ఉన్నారని ఎక్కడ అనిపించట్లేదు. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన కొన్ని చదివినటువంటి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఎప్పుడు అలా అనిపించలేదు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి లేదు. సో అసలు రంగరాజన్ గారి పైన అటాక్ చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏమనుకోవాలి? సో ఇది February 7వ తారీఖున జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఆయన పొద్దున్న 3 గంటలకు వచ్చారు ప్రయాగరాజ్ నుంచి, అంటే కుంభమేళా నుంచి. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. వీళ్ళంతా గ్యాంగ్తో వెళ్ళింది 7 గంటలకి. అప్పటికే వారి అబ్బాయి ఉన్నారు, ఇతరులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా గురువుగారిని కలవడానికి వచ్చామని చెప్పారు వీళ్ళు. వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ అంతా కూడా ఎక్కడ అబ్జెక్షనబుల్గా ఉండదు. లేదు. కానీ యాక్షన్స్ అన్నీ కూడా అబ్జెక్షనబుల్లే. వాటన్నిటినీ కూడా శిక్షార్హమైనవిగానే పరిగణించాలి మనం. ఇక్కడ వీళ్ళు ఇలా అప్రోచ్ అయిన వెంటనే ఏం చేశారంటే అడిగారు, అంటే ఇలా చెప్పారు 3 గంటలకు వచ్చారండి, కొంచెం టైర్డ్ అయి ఉన్నారు, కలవచ్చు, మాట్లాడతారో లేదో తెలియదు అంటే, లేదండి చెప్పండి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తామంటే అలాగని చెప్పారు. ఈ లోపల బూటు కాళ్ళతో వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు. బూటు కాళ్ళతో ఒక పెద్ద ఆయన ఇంటికి అర్చకులు వారి ఇంటికి బూటు కాళ్ళతో వెళ్ళిపోయారు. అంటే ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు బూట్లు అయితే ముందు మన పాదరక్ష బయటే పెడతాం కదా, చిన్న సంస్కారం అది కూడా వారి ఇంటికి వెళ్ళిపోయి ఆయన బయటకు వచ్చారు. ఈ హడావుడి చూసి సరే ఏదో పెద్ద సంస్థకు సంబంధించిన వ్యక్తులేమో హిందువులేమో అని అనుకున్నారు. కానీ వారి యొక్క అప్రోచ్, వారి అగ్రెసివ్నెస్, సంథింగ్ ఇస్ ఫిషీ అని వారికి డౌట్ ఉంది. కానీ వారు తీసుకున్న స్టాండ్ ఆ వీడియోలోనే వ్యక్తం అవుతుంది. ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా ఓకే, ఎడిట్ చేసి రిలీజ్ చేసిన వీడియో. కొడుతూ ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసి కేవలం వీరు డిస్కస్ చేస్తున్నట్లుగానే ఉండేలాగా ఏదో కొంత టెక్నికల్గా తప్పించుకోవడానికి అంటారు కదా, లీగల్గా ఫైట్ చేయడానికి ఉపయోగపడుతుందని. కానీ అదే ఇరికించింది అనుకోండి. వారు అన్నారు, నేను కొంచెం అలసిపోయినానయ్యా, తర్వాత మాట్లాడదాం అంటే వెంటనే అన్నాడంట ఈ వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి, టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అన్నాడంట. మిగతా వాళ్ళందరితో టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ. ఈయన ఇదంతా నేను వింటున్నది చూస్తున్నది కరెక్టేనా అనుకున్నారు ఆయన. ఎవరికైనా అలా టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ ఏంటి, చుట్టూ జనం ఏదో ప్రాంక్ లాంటిది ఏమో అనుకున్నారు. శిష్యులు ప్రేమతో గురువు గారి మీద ఏదో ప్రయోగం చేస్తున్నారు అనుకున్నారు ఆయన అప్పటికీ. అయితే ఇంతలో సడన్గా వచ్చి ఇద్దరు కాల్ లాగేశారు. కాల్ లాగేస్తే అప్పటికి ఆయన ఏమనుకుంటున్నారంటే బర్త్డేకి పైకి లిఫ్ట్ చేస్తారు చూడండి సరదాగా, ఆయన వాత్సల్యం చూడండి. ఆయన అప్పటికీ అనుమానించట్లేదు, వారిని పిల్లలుగానో సోదరులుగానో భావించి ఇక కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఓహో సంథింగ్ రాంగ్ అని కింద కూర్చోబెట్టేశారు. నిల్చుంటుంటే లాగేస్తున్నారు. ఇది అది కూడా రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళంతా రికార్డ్ చేసుకున్నారు వాళ్ళ పాపాన్ని. ఇలా చేసుకుంటూ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్రాగేషన్లో మనకేం కనిపిస్తూ ఉంటుందంటే
గోత్రం అడుగుతాడు. ఇప్పుడు మీ గోత్రం ఏంటి చెప్పండి? నాగుల గోత్రం. మీ ప్రవర? భగవద్గీతలో 18వ అధ్యాయంలో 14వ శ్లోకం చెప్పండి. మీరు ఎక్కడైతే చెప్పలేకపోతున్నారో అక్కడ మీకు దెబ్బలు పడుతున్నాయి. అర్థమవుతుందా? మనం నాకు తెలిసింది మీకు తెలియని లేదు, మీకు తెలియనంత మాత్రాన అది క్రైమ్ కాదు, కానీ ఈ సైకో రాజ్యంలో అది క్రైమ్. సో వీడు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని అనుకున్నాడో, ఆ సిద్ధాంతానికి రామరాజ్యం అని పేరు పెట్టుకున్నాడో, అది అందరికీ అప్లికబుల్ చేయాలని చూశాడు. అది ఎవరైతే ఎలో చేయట్లేదో వాళ్ళందరినీ క్రిమినల్స్గా చూసి వాడి శాస్త్ర ప్రకారం, వాడు తయారు చేసుకున్న చట్టం ప్రకారం శిక్షార్హులే అని చెప్పి అందుకని టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అన్నాడు. అంటే జనరల్ అది వాడేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్ఎల్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడేది, వాళ్ళు చేయగలిగేది. ఒక కామన్ మ్యాన్ వచ్చి టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ ఇంట్రాగేషన్ చేస్తామనే దానికి సంబంధించి ఎలా తీసుకోవాలి? అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యవహారం, ఇది ఇలా జరుగుతున్న క్రమంలో వాడు 43 CRPC అంటాడు అనమాట. 43 CRPC లేదా 40 BNSS ప్రకారం, కొత్త చట్టం ప్రకారం ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా ప్రైవేట్ వ్యక్తులు కాగ్నిజిబుల్ నేరాలకు పాల్పడితే గనక, అంటే తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, వ్యక్తి లేదా వ్యక్తులు ఉంటే మీరు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని నిరోధించవచ్చు లేదా నిర్బంధించవచ్చు. ఒక రేప్ అటెంప్ట్ కానీ, రోబరీ కానీ, హత్య కానీ ఇలాంటివి పాల్పడుతూ ఉంటారు చూడండి బహిరంగంగా. నీకు దమ్ముంటే అలాంటి వాళ్ళని గుంపుతో కానీ లేదా ఒక్కడివా కానీ అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళని అరెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళని నిరోధించడం కదా, కట్టడి చేయటం. చేసి వితిన్ 6 hours నువ్వు పోలీసులకు అప్పచెప్పాలి. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ వితిన్ 6 hours. 6 hours దాటిపోతే నీ మీద కిడ్నాప్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సో నువ్వు మంచి పని చేసినా కూడా చెడ్డ పని అయ్యే అవకాశం ఉంది. ఇది ఆ సెక్షన్ చెప్తోంది. వీడు అదంతా తీసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిందే వేదాంతం అనుకునే మూర్ఖులకి ఇదంతా అనవసరం కదా. 43 CRPC ఏం చెప్పిందంటే, ఏ ప్రైవేట్ పర్సన్ కెన్ అరెస్ట్ ఎనీబడి ఎవరైతే లాని ఎగైనెస్ట్గా వెళ్తాడో అని చెప్పేసి ఆ మూర్ఖత్వంతోనే ఉన్నాడు. అలాగే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సైన్యం అంటే సైన్యం ఏం కాదులేండి, అందరికీ కూడా అబద్ధాలు చెప్పాడు. మీరు రండి, ఆర్మీ రిక్రూట్మెంట్ లాంటిది, మీకు నెలకు 20,000 జీతం ఇస్తాం. పాపం 10th class మాత్రమే చదివితే చాలు, పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, ఇలాంటివి చెప్తే పాపం కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా ఎంతో అంత హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు కూడా పుణ్యము పురుషార్థం 2 వస్తాయని చెప్పేసి వెళ్తారు. అయితే ఈ మొత్తం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా బుక్ అయిపోయిన వాళ్ళే. 17 members టీమ్ వచ్చారు. 26 members. నేను ఆ CCTV ఫుటేజ్ పరిశీలించిన తర్వాత నేను లెక్క పెట్టిందే 26, మొత్తం కలిపి 30 అంటున్నారు. DCP గారు కూడా చెప్తున్న విషయాలు అవే. వీళ్ళందరూ కూడా ఇలా రిక్రూట్ చేయబడ్డ వాళ్ళే. అందరి దగ్గర 300 రూపాయలు. అక్కడ వీడు రామరాజ్యం అనేది స్టార్ట్ చేశాడు కదా, ఆ రాజ్యంలో పౌరులుగా మీరు రావాలి అనుకుంటే మీకు పౌరసత్వ రుసుము అనేది ఉంటుంది. ఆ రుసుము చెల్లించాలి 300 రూపాయలు. అలాగే మీరు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే మీ బట్టలు మీరే కుట్టుకోవాలి, దానికి 2000 అవుద్ది. సో ఇది యూనిఫామ్. సో ఆ టైప్లో ఇదంతా తయారు చేశాడు. ఈ గ్యాంగ్ తయారయ్యి కూడా ఒక 1 month కూడా అవ్వట్లేదు అనుకుంటా. ఈ గ్యాంగ్ అంటే ఈ ఎటైర్లో స్టార్ట్ అయ్యి అటాక్ చేసినటువంటి పర్సన్స్లో ఈయన కీలకమైన వ్యక్తి. ఇంతకు ముందు కూడా 2-3 పెద్దవాళ్ళని ఇలాగే బెదిరించాడు. ఆదిత్య పరాశ్రీ స్వామి బయటికి రాలేదు. వారు చెప్పారు, వీడియో ద్వారా చెప్పారు, అంటే అఫీషియల్గా వారు దాన్ని ధృవీకరించారు. ఆదిత్య పరాశ్రీ స్వామి వారు అంటే చిలుకూరు రంగరాజన్ గారు భుజాలపైన ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళారు. ఐడియా ఉందా? ఒక దళిత స్వామిని. అంటే మేము కులానికి అతీతంగా ఉంటాం హిందువులం అని ఒక పెద్ద సందేశాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చారు. సో అతన్ని కూడా బెదిరించారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారండి, వీళ్ళది ఒకటే టార్గెట్. వాడు చెప్పింది నీకు తెలిసి ఉండాలి. సరే, అక్కడ కూడా ఎక్స్క్యూజ్ ఉంటుంది. వాడి రామరాజ్యం అనే దానికి సైన్యాన్ని నువ్వాలి. సైన్యాన్నితో పాటుగా వైశ్యుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వాలి. సో డబ్బు ఇవ్వాలి, మనుషులు ఇవ్వాలి, లేదంటే కుట్టేస్తారు. ఇచ్చినటువంటి గడువు లోపల గనక వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోతే చంపడానికి కూడా సిద్ధమే. దానికి వాళ్ళు ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టారంటే, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి నిజంగా చాలా ద్రోహం చేశారు హిందూ ముసుగులో. సో అంటే అసలు వీరరాఘవరెడ్డి ఇలాగా టీమ్ని ఫామ్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమన్నా చెప్పడం జరిగిందా బయటికి ఆ సమయంలో కానీ ఎప్పుడైనా? ఇప్పుడు ఇంట్రాగేషన్లో ఇప్పుడు DCP గారు చెప్తున్న వివరాల ప్రకారం మనం తీసుకుంటే, అతగాడి ముందు వెనక ఏవో ఉన్నాయని మేము అనుకోవట్లేదండి. యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాడు కేవలం తన రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి మనుషుల్ని అడిగాడు. అలాగే దాన్ని మెయింటైన్ చేయడం కోసం డబ్బులు అడిగాడు. అర్చకుల్ని ఈజీగా ఎంచుకున్నాడు. అంటే అర్చకులు కొంచెం బలహీనుడు కదా, శారీరకంగా తిరగబడే వాళ్ళు కాదు.
వాడేదో వారి యొక్క నిత్యం చాలా శాంతంగా ఉంటారు, శాంతంగా అంత వారి పనుల్లో కోపం- మునిగిపోయి ఉంటారు. అవును. గట్టిగా అదేమితే అది భయపడిపోతారు కదా. సో అక్కడికి జనాలు కూడా వస్తారు. ఆలయాలు ఎందుకు టార్గెట్ చేశాడంటే జనాలు వస్తారు. ఆ జనాల్లో వీడు ఎంచుకున్నటువంటి గోత్రీకులు కావాలి వీడికి. మ్హూ. సో జనరల్గా గోత్రం చెప్తాం కదా పూజలు అభిషేకాలు చేసేటప్పుడు. అవును. సో వీడికి నచ్చినటువంటి ఆ గోత్రీకుల్ని వీడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అలాగే అందులో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళ వివరాలని కూడా అందిస్తూ ఇది చేయాలని చెప్పాడు. ఇది వీడి ఇంటెన్షన్ ఏమీ లేదండి, డబ్బు సంపాదించాలి, వీడి యొక్క సైకో ప్రవృత్తి ఏదేందో దాన్ని వ్యాప్తి చేయాలి, అంతే, ఇంకేం లేదు. అంటే రంగరాజన్ గారి కంటే ముందే ఇద్దరి మీద ఈయన వీర రాఘవరెడ్డి అటాక్ చేసిన అంశాలు ఏవైతే ఆ ఘటనలు అవి ఎందుకు బయటికి రాలేదు? భయం అండి, చెప్తున్నా కదా. రంగరాజన్ గారు కూడా ఆల్మోస్ట్ 30 నుంచి 40 గంటల దాకా బయటికి రాలేదు. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేమే ఒక 6-7 గంటల పాటు డిస్కస్ చేస్తూనే ఉన్నాం గురువుగారితో, ఓకే. ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, వారి యొక్క ఆలోచనలు చేస్తున్నారు. వారు మహా వ్యక్తి. అవును. సో వారుకున్న టీంతో వారు ఆలోచిస్తున్నారు, వారి శిష్యులుగా మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే భయం. మ్. ఒక గుంపుగా 30 మంది రాడికల్గా తయారయ్యి ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వ ఎప్పుడు లేనిది, సహజంగా లేదు కదా అది. చరిత్రలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమవుద్ది, ఎవడైనా భయపడతాడు. ఎందుకంటే ఇది ఎక్కడ బయట చెప్పామంటే నీ పని అయిపోద్దని వార్నింగ్ ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉగాది చేస్తారు. లోపల గనక నా డిమాండ్స్ నువ్వు నెరవేర్చకపోతే మా వాళ్ళు వస్తారయ్యా మహాత్మా, మా వాళ్ళు వస్తారు, చేయాల్సింది చేసిపోతారు, నేను రాను అన్నాడు. దాని అర్థం ఏంటి? కొంతమంది మూర్ఖులు అంటున్నారు వాడి భాషలో ఎక్కడైనా దుర్భాష ఉందా అంటున్నారు. సైకోనా కొడుకులు అలాగే ఉంటారు. ముఖంలో ముఖం పెట్టి చాలా క్రిమినల్ లుక్స్తో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి, నువ్వు పురోహితుడివా, నువ్వు అర్చకుడివా, నువ్వు హిందువువా అని చెప్పి వాడి ఆ ప్రశ్నలకు సమాధానం ఆయన చెప్పకపోతా ఉంటే మాట్లాడుతూ కొడుతూ ఈ కన్ను, ఈ ఎడమ కన్ను ఇదంతా కూడా రెడ్గా అయిపోయింది. ఎంత గట్టిగా కొట్టకపోతే రెడ్గా అవుద్ది. ఈ భుజం ఉంది కదా, కుడి భుజం, ఇదంతా కందిపోయి ఉంటుంది, రక్తం గడ్డగడితే ఎలా గ్రీన్ కలర్ కమిలిపోతుంది, అలా అయిపోయింది. ఇంకా గాయాలు ఎన్నో. అంత పాపం ఆయన ఏం చేశాడు అంటే నోట్లోంచి మాట బాగా వస్తుందన్నంత మాత్రాన కళ్ళు అబద్ధం ఆడవుగా, కళ్ళు చూపిస్తున్నాయిగా, వీడియోస్లోనే ఉంది. ఈయన పైన ఉన్నాడండి, ఆయన కింద కూర్చుని ఉన్నారు, ఇంటరాగేషన్ వీడియో చేస్తున్నారు. కూడా నేను చూసాను. ఆయన మాట్లాడుతుంది ఎలా ఉంది, ఆయన చూపు ఏ విధంగా ఉంది, అంటే ఆయన ప్రవర్తన, బాడీ బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది. ఆయన చాలా శాంతస్వరూపంగా ఉన్నారా, కోపద్రికులై ఉన్నారా అనేది అర్థమవుతుంది. అంత తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.